15వ నుంచి మొదలు పెడితే ఈ క్రిస్మస్ జరగటానికి ఆయన చేస్తూ వచ్చిన ప్రయాణం ఏంటంటే, ప్రవచనాత్మకంగా 3వ అధ్యాయం 15వ చెప్పబడ్డ ఆ మాట నెరవేర్పు కోసమై దేవుడు ఎన్ని సంవత్సరాల సమయం తీసుకున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పరివర్తనలు మానవులకు తీసుకురావటం, ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు మార్చుకునే ప్రయత్నాలు చేయటం, అయినా సరే వాళ్ళు మార్పు రాక మిగతా వాళ్ళుగానే ఉండిపోవడం, యూదులు మాత్రమే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అలా ఉండిపోవడం, వీటన్నిటి మధ్యలో దేవుడు తన ప్రేమను కనపరచడానికి వాళ్ళకు మాత్రమే పరిమితం కాకుండా లోకమంతటికి అందించాలన్నటువంటి దృక్పథముతో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తును పరిచయం చేయటమే కాదు, ఆయన లోకానికి తీసుకుని వచ్చాడు. ఈ క్రీస్తు ప్రయాణంలో ఆయన ఏమేమి చేయాల్సి వచ్చింది మనం ఆలోచిస్తే, మనమైతే సింపుల్గా చెప్పేస్తాం, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో పుట్టాడు, మానవునిగా పుట్టాడు కనుక ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని, లేకపోతే ఈ లోకానికి వచ్చిన యేసయ్య సర్వమానవాళి కోసం చనిపోయాడని చాలా సింపుల్గా చెప్పేస్తాం. కానీ అలా చేయడానికి ఆయన ఎన్నెన్ని వదులుకొని వచ్చాడు ఈ లోకానికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉండగా తనకని విడిచిపెట్టకూడని భాగ్యం అనుకొని ఉంటే కనుక నేను వెళ్ళను అనుకుంటే ఈ లోకానికి వచ్చేవాడు కాదు, ఈ లోకానికి రక్షణ కలిగేది కాదు. కానీ దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనక ఆయన వచ్చాడంట. ఏ రేంజ్ నుంచి వచ్చాడంటే, తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడైనటువంటి ఆయన ఈ లోకంలో సాధారణ మానవునిగా పశువుల పాకలో పుట్టాడు. కనీసం మనమైనా కట్టబడ్డ ఇళ్లలో పుట్టిన వాళ్ళం ఉన్నామేమో, కానీ ఆయన పశువుల పాకలో పుట్టాడు. ఒకవైపు యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ మెస్సియా రాబోతూ ఉన్నాడు, ఆయన ఏ రేంజ్లో వస్తాడు అని చెప్పేసి హై ప్రొఫైల్ మైండ్ సెట్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఎంత సామాన్య వ్యక్తిగా ఈ లోకములో పశువుల పాకలో జన్మించినప్పుడు ఆ శుభవర్తమానాన్ని గొర్రెల కాపర్లకు తన స్వయంగా దేవదూతల ద్వారా కబురు పంపించాడు. వాళ్ళు వచ్చినప్పుడు గొప్ప వెలుగు కలిగింది. రాత్రి వేళ వారు తమ మందను కాచుకొని చుండగాని వాక్యంలో రాయబడింది, చీకటిలో మానవులు దేవుని స్వరం లేక చీకటిమైన మన జీవితాల్లోకి తిరుగు వెలుగు నింపాలంటే ఒక బ్రేక్ త్రూ జరగాలి, ఒక గొప్ప కార్యం జరగాలి. ఆ గొప్ప కార్యమే లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు రావాలి. నేనే వెలుగునని చెప్పాడు ఆయన, లోకమునకు వెలుగని చెప్పాడు. అంతతో చెప్పి ఆగల. దాని తర్వాత ఏమన్నాడు తెలుసా? ఎలాగైతే నేను లోకానికి వెలుగై ఉన్నానో నన్ను నమ్ముకున్న మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని మన గురించి మాట్లాడుతూ చెప్పాడు. వెలుగు ఏం చేస్తుంది? చీకటిని పారద్రోలుతోంది. కనుక పేతురు రాసిన పత్రికలో ఏమంటాడో తెలుసా? మీరు గతములో చీకటిమయమైన జీవితంలో ఉన్నారు, మీరు చీకటిలో ఉన్నారు, కానీ యేసు క్రీస్తు ద్వారా ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు తీసుకురాబడ్డారని చెప్పాడు. గట్టిగా చెప్పలు కొట్టి నువ్వు భయపడతాం. ఒకప్పుడు చీకట్లో జీవించిన వారమే. వెలుగు లేకపోతే జీవితం ఎంత గందరగోళంగా ఉంటుందో. అన్ని అరేంజ్ చేయబడ్డాయి, ఇక్కడ అందరం అందుబాటులో ఉన్నాం, కానీ ఇంకా ప్రారంభించడం లేదు. ఎందుకో తెలుసా? లైట్ లేదు, లైట్ రావాలి. లైట్ లేకపోతే ఎలా జరిపించాలి కార్యక్రమం అంటే ప్రతి దాంట్లో కూడా మానవునికి వెలుగు కావాలి. అలాగే జీవితంలో కూడా వెలుగు అవసరమైన సత్యాన్ని మనం గ్రహించుకోవడానికి, అది జ్ఞాపకం చేయడం కోసమే సంవత్సరము ఈ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి, క్రిస్మస్ సెలబ్రేషన్స్. మన జీవితాల్లో వెలుగు అవసరం. ఈ చీకటితో నింపబడ్డ జీవితాల్లో కన్ఫ్యూజన్, అడుగు ముందుకు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం తీర్మానం చేసుకోవాలి, ఏం చేయాలో తెలీదు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతిదీ కూడా వీ హ్యావ్ బికమ్ డిపెండబుల్. ఆధారపడే జీవితాలకు వెళ్ళిపోయాం, ప్రతిదానికి కూడా మనం డిపెండ్ అయిపోతూ ఉన్నాం. ఒకప్పుడు రూట్ తెలవాలంటే వాళ్ళని పలకరించి అడిగేవాళ్ళం, ఇప్పుడు ఎవరిని పలకరించే అవసరంలే. అది ఎటు చెప్తాడు వెళ్ళిపోయి కొంతమంది సంవత్సరం దాకా వెళ్ళిపోతూ ఉన్నారంటే అప్పుడప్పుడు నిజంగా చెప్తారో అర్థం కాదు, ఊరికే చెప్తారో తెలియదు. కానీ గూగుల్ న్యూస్లో కానీ టీవీలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆ నావిగేషన్ పెట్టుకొని పోతా ఉంటానంటే సంవత్సరంకి వెళ్ళిపోయారండి ఒకరోజు. అది ఎటు దిశలకి వెళ్ళిపోయే జీవితాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏమైనా సరే యూ డిపెండ్ ఆన్ ద మొబైల్, యూ డిపెండ్ ఆన్ ఎ డివైస్. Remember always, you are not called to be dependable, you are called to be a person who can rely someone on you. నీ మీద మరొకరు ఆధారపడే స్థితి దేవునికి ఏర్పాటు చేస్తే మనమేమో మనం వీటి మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రోజులో ఇక జీవితాలు చీకటిమయమైపోతూ ఉన్నాయి. చీకటిలో వెలుగు కావాలా? ఆ వెలుగు కావాలంటే యేసయ్య అంటాడు, నేను వెలుగును అన్నాడు, నేను లోకమునకు వెలుగు అన్నాడు. నిజంగా ఇది నిజమా కాదని ఆలోచిస్తే అర్థమవుతుంది. 400 సంవత్సరాలుగా దేవుని స్వరం వినబడక చీకటిమయంలో ఉన్న వారికి ఒక్కసారి వచ్చేటప్పటికీ ఒకవైపు ఆనందమే, కానీ మరొక వైపు వాళ్ళు ఊహించిన తీర్గాన్ని రాకపోవటం వల్ల వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వెలుగు కళ్ళ ముందున్నా సరే దాన్ని వాడుకోవడంలే. కొన్నిసార్లు మనకు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. వెలుగు కళ్ళ ముందే ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోక తంటలు పడుతూ ఉంటాం, నానా అవస్థలు పడుతూ ఉంటాం. ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోయి చదువుకోవచ్చు కదా,
అక్కడే వెలుగుంటుంది, అక్కడ ఇస్తాము, అక్కడ లైట్ ఉంటుంది, దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి కష్టాలు పడుతూ ఉంటాం కొంతమంది. అలాగే ఆ వెలుగు అందుబాటులో ఉన్నా సరే రిసీవ్ చేసుకోవడానికి వెనకంజ వేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావడానికి ఈ లోకంలోకి వచ్చాను. నేను ఎవరికి పరిమితం కాదు, నేను కేవలం వాళ్ళకి మాత్రమే కాదు, సర్వ లోకానికి కూడా వెలుగునివ్వడానికి వచ్చానని ఈ రాత్రికాల సమయంలో క్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ప్రియమైన బిడ్డలారా, మనం ఎంతో మాట్లాడినప్పుడు ఆరాధించినప్పుడు ఒక పాట పాడుతూ వచ్చాం, మా మధ్యలో సంచరించేవాడు అని. ఈ మధ్యలో ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో కూడా సంచరించేవాడే, ఆత్మ రూపంలో మన మధ్య సంచారం చేస్తున్నవాడే. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేస్తూనే ఉన్నాడు. మన జీవితంలో చీకటి నిండినప్పుడల్లా వెలుగు కలిగించడానికి వస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు మనం నిరాశకు లోను కాలా? ఎన్నిసార్లు మనం నమ్మిన వారే మనల్ని మోసం చేశారని బాధపడలే, కృంగిపోలేదా? అనేక సందర్భాలు ఏం చేయాలి దిక్కుతోచక అసలు ప్రాణం వదిలేసే పోయేద్దే మనం అనుకోలా. కానీ అలాంటి చీకటిమయమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెలుగు నింపడానికి ఎన్నోసార్లు ఆయన నీ దగ్గరకు వచ్చి ఉంటాడు, నీతో మాట్లాడి ఉంటాడు. కానీ ఆ స్వరం నీ గుర్తుపట్టలేదేమో. ఈ రాత్రి సమయంలో మరొకసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా ఐఎమ్ అవైలబుల్ టు యూ. రక్షకుడైన క్రీస్తు అందుబాటులో ఉన్నాడు, అనిచ్చే రక్షణ అందుబాటులో ఉంది. అయితే బలవంతంగానే ఎవరికి ఇవ్వడు, కావాలని కోరుకోవాలి. యేసయ్యా, నా జీవితం అంతా చీకటిమయమైపోయింది నాయన, ఎటు చూద్దామన్నా ఏమీ కనిపించడంలే, అందుకే వెలుగైన నీవు నాకు కావాలని యేసయ్యా అంటే మన జీవితాన్ని వెలుగుమయం చేస్తాడు.